ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. ఉదయకాలం ఇలా చక్కటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 7వ వాక్యం. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నిశ్చయంగా ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో మీకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తన ప్రశస్తమైన ఆత్మాభిషేకం చేత గొప్ప విడుదల ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ మీ కుటుంబ వ్యవస్థలో ఆరోగ్యము లేమి, సమాధానం లేమి, ప్రశాంతత లేమి, కుటుంబంలో అనేకమైన శ్రమలనే కొలిమిలో నడిపించబడుతున్నారేమో. దావీదు అంటారు, నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అంటున్నాడు. నీ శ్రమలను చూసి కుమిలిపోయి కృంగిపోక జవాబు ఇవ్వగలిగిన దేవునికి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. దెబ్బ తగిలిన వారు వైద్యుడిని ఆశ్రయిస్తారు. ఎందుకు అంటే ఆ దెబ్బ వల్ల వస్తున్న నొప్పి నుంచి విడిపించబడ్డానికి. అంతేకాని నా కాలే కదా దెబ్బ తగిలింది, అదే తగ్గిద్దిలే, దేవుడు తీసేస్తాడులే అనేసి అట్లాగా ఉండిపోరు. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు కుటుంబ వ్యవస్థలో జీవితం అనే ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి. ఆ దెబ్బలను బట్టి నీవు ఒకవేళ కుమిలిపోతూ నలిగిపోతున్నావేమో. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యం చూస్తారండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టెలకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించుదును అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మీ యొక్క శ్రమలన్నిటిలో మీకు విడుదలిచ్చి, మీకు ఎదురైన శ్రమ మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే మీ శ్రమలన్నిటిలో నా ప్రభు గొప్ప విడుదల ఈ ఉదయకాలంలో మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఏడుస్తున్న ప్రజలు దేవునికి ప్రార్థన చేసినప్పుడట, ప్రార్థన చేసిన ప్రజల నిమిత్తము ప్రార్థనలకించిన దేవుడు చక్కని త్రోవ వారికి ఎదుట కనపరిచి నడిపిస్తున్నాడు అనేసి మనం చదువుకున్నాం. అంతేకాదండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తానండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును అనేసి ఇక్కడ అంటున్నాడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాను అంటున్నారు. అంటే నీ ఏడుపుకు తగినట్లుగా నువ్వు నవ్వుతావు. ఎక్కడ? జనుల కాడ, ఇరుగు పొరుగు వారి కాడ కాదండి, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట. అనగా మందిరానికి మేము వెళ్ళాలండి అంటే కాదండి, నీవు మోకరించి బైబిల్ గ్రంథం నీ కళ్ళ మీద పెట్టుకొని నువ్వు చేతులెత్తి ఆకాశముందున దేవుని వైపు నువ్వు చేచాపి నువ్వు సహాయం కొరకు వేడుకున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్లో ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్లని భయపించడానికి, సంహరించడానికి, కడుపు నిండుకోవడానికి, వేటాడడానికి ఎదురుగా అడవి కుక్కలు, నక్కలు ఉన్నాయి. అయితే వాటి నుంచి ఎలా కాపాడుతానా, ఎలాగ దాటాలా, ఎలాగా నా సంగతి ఏంటి అనుకుంటా ఆ గొర్రెపిల్ల ఈ ఇమేజ్లో కనపడుతుంది. అయితే ఈ రోజున మన జీవిత ప్రయాణాలు కూడా అలాగే ఉన్నాయి. కష్టాలు వెంబడి కష్టాలు, బాధలు వెంబడి బాధలు, ఇబ్బందులు వెంబడి ఇబ్బందులు. ఒక శోధన తీరిందిరా అంటే ఇంకో శోధన, ఒక బాధ తీరిందిరా అంటే ఇంకో బాధ. అల్పులైన వారైన జీవితాలు. విశ్వాస జీవితంలో నీవు ముందుకెళ్ళేటప్పుడు సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సహాయం మీకు చాలా అవసరం. కాబట్టి మీ శ్రమలలో దేవుడు మీకు తోడై ఉండి మీకు ఆయన కాపుదల అనుగ్రహించి ఆయన కృపతో మిమ్మల్ని నడిపించుటకు ఆయన సమర్థుడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం చూస్తే, నీ దేవుడైన యెహోవా నేను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటుంది కదా. దేవుని నువ్వు ఎక్కడ విసర్జించావు? ప్రార్థన జీవితం ఎక్కడ విసర్జించావు? ఎక్కడ వాక్యం చదివే జీవితం విసర్జించావు? నీవు ఎక్కడ దేవుని విడిచిపెట్టావు? కష్టం కలిగినప్పుడు మోకాళ్ళు వేసే నీవు, కష్టం కలిగినప్పుడు నువ్వు మోకాలు వేయక కష్టాలను చూసి బాధపడుతున్న నీవు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇదివరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఎన్నో సమస్యల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య తీరేదాకా నేను ప్రార్థన ద్వారా దేవుని వైపు చూడాలని ఆలోచిస్తున్నావా? 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ 11వ వాక్యం చూస్తారండి. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాము అనేసి అంటూ నీ నామమును బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అనేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఆశ అంటున్నారు,
నీవు ఉన్నావని మేము నమ్ముతూ యుద్ధానికి బయలుదేరుతున్నామయ్యా. బలము లేని వారము, శక్తి లేని వారము, నీవే బలము శక్తినిచ్చి యుద్ధంలో విజయము కూడా ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. కాకపోతే ఆశ ప్రార్థన ఆరంభంలో ఏమంటాడంటే, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా, అనగా విస్తారమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, పోరాటాల మధ్యలో నడిపించబడుతున్న నీవు నీ జీవితంలో ఓటమి వైపు చూడుకోకుండా గెలుపు వైపు చూస్తూ ప్రగతి పదంలో ఒక ఉన్నతమైన శిఖరాలు అవరోధించే రీతిగా ఆ సహాయం చేయగలిగిన దేవుని వైపు నువ్వు కళ్ళెత్తి చూస్తూ నీ యొక్క హస్తము చాపినట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఆనాడు ఆసాకి తోడైనట్లుగా, దావీదుకు తోడైనట్లుగా ఈ వాక్యం వింటున్న నీకు కూడా తోడై ఉండి నీ శ్రమలన్నిటిలో కృప అనుగ్రహించి నడిపించాలని మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సప్పుడగు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ అంటాడు, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి బలం ఇచ్చి దేవుడు అయి ఉన్నావని అంటున్నాడు. నిజమేనయ్యా. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేకమైన విస్తారమైన సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వీటన్నిటితో పోరాడుతున్న నీ బిడ్డలైన వారు అయా ఓటమి వైపు చూడక గురి గమ్యమైన విజయశీలుడగు, పరాక్రమం కలిగిన శూరుడగు నీ వైపు చూస్తూ నీ వలన కృప వెంబడి కృప, మేలేమటి మేలు పొందుతామని నమ్మకంతో నీ బిడ్డలు అడుగులు ముందుకు వేయచుండగా సహాయించే నా ప్రభా. శ్రమలలో దాగు చోటు నీవే నా తండ్రి. వర్షంలో ఒక గొడుగుని ఆశ్రయిస్తున్న మనిషి తను ఎలాగైతే సురక్షితంగా కాపాడబడుతూ వర్షానికి తడవకుండా ఎలా అయితే నడిపించబడతారో అలాగా శ్రమలలో నీ ప్రార్థన వాక్యమును, వాగ్దానముని ఆశ్రయించిన నీ బిడ్డలు దీపమైన వాగ్దానం నా ప్రభా, చీకటిలో నడుస్తున్న వానికి వెలుతురు ఎంత అవసరమో అయా, శ్రమలని చీకటి ద్వారా నడిపించబడుతున్న వారికి నీ వాక్య వాగ్దానము కూడా అంతే అవసరమై ఉండగా అటువంటి వాక్య వాగ్దానములతో నీ బిడ్డలు నడిపించబడుదురు గాక. ఆ రీతిగా సహాయం చేయమని ఆకాశమందున నీ కరములు చాపి ఎక్కడ నీ బిడ్డలు ఆత్మీయంగా బలహీనమయ్యారో అన్ని విషయాల్లో బలపరుస్తూ నడిపించమని, సర్వశక్తి కలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి కలిగిన శ్రమల కాలం అన్నిటిలో ప్రభు గొప్ప విడుదలిచ్చి ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమెన్, 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 ఆమెన్.